స్నేహితులందరికీ శుభ సాయంత్రం. చారు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజులో రొయ్యలు బీరకాయ కూర అండి. రొయ్యలు 3/4 కేజీ, బీరకాయలు కేజీ అండి. 3/4 కేజీ రొయ్యలు అక్కడ మార్కెట్లోనే గ్రేట్ చేసి తీసుకొచ్చారండి. ఇంటికి తీసుకొచ్చి కళ్ళుప్పు పసుపు వేసి బాగా 4-5 సార్లు కడిగేసిన తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి 3 స్పూన్లు ఆయిల్ పోసి ఈ కడిగిన రొయ్యలు వేసేసి 1 స్పూను పసుపు వేసి బాగా కలిపానండి. వాటర్ అంతా రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసిన వరకు ఉంచాలండి, నూనె సెపరేట్ అయిన వరకు. అప్పుడు బీరకాయలు కేజీ బీరకాయలు తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి మనం డీమార్ట్లో తీసుకొని చాపర్లో వేసి చాపింగ్ చేశానండి. చిన్న ముక్కలుగా కట్ అయ్యాయండి. అప్పుడు రొయ్యలు వేపిన గిన్నెలో రొయ్యలు వేరే గిన్నెలో పోసుకొని మళ్ళీ అదే కళాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ చాలండి. ఉన్న నూనెకి ఇంకో స్పూను ఆయిల్ పోసి ఆయిల్ మరిగిన తర్వాత స్పూన్ జీలకర్ర వేసి వేగిన తర్వాత పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకోవాలండి. 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసి బాగా వేగనివ్వాలండి. అవి బాగా మగ్గిపోయిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. అవి వేసిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా బాగా కలపాలండి. కలిపిన తర్వాత 3 స్పూన్లు ఉప్పు వేసానండి. రొయ్యలు వేపేటప్పుడు చాలా తక్కువ ఉప్పు వేసాను. ఉప్పు వేసిన తర్వాత బీరకాయ ముక్కలు బాగా మెత్తబడిపోతాయండి. అప్పుడు 3 స్పూన్లు వేసానండి. కారం, పచ్చిమిరపకాయలు 3 కదా వేసాం. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి ఉండదు కాబట్టి ఆ కారం కూడా పచ్చివాసన పోయినంత వేపేసిన తర్వాత రొయ్యలు కూడా వేసి బాగా కలిపేసిన తర్వాత రొయ్యలు తీసిన బేషన్లోనే నీళ్లు పోసి, అందుకే ఎల్లో కలర్గా వచ్చాయండి. అందుకే నేను మెన్షన్ చేశాను. ఆ నీళ్ళు ఏంటి ఎల్లోగా ఉన్నాయి అనుకుంటారు. అందుకని ఆ నీళ్ళు వేగిన రొయ్యలు తీసి వేరే గిన్నెలో పోసాం కాబట్టి ఆ రొయ్యలు మళ్ళీ కూరలో వేసాం కాబట్టి ఆ బేషన్లో నీళ్లు ఎల్లోగా ఉన్నాయండి. ముక్కలు తేలే వరకు నీళ్లు పోసి అలా కలుపుతూ ఉండి మీడియం మంట మీదే ఉడకనివ్వాలండి. మాడిపోతే లేకపోతే నూనె తేలే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా దగ్గరికి ఇంకాలండి. ఇదండి దగ్గర పడుతుంది కూర. ఇప్పుడు ఈ స్టేజ్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చపాతీకి, పుల్కాకి, రైస్కి, బిర్యానీకి దేనికైనా బాగుంటుంది. మా ఇంట్లో బీరకాయ రొయ్యలు చాలా ఇష్టం అండి. దీనిలో మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ వేయలేదండి. మీరు ఎలాగే చేసుకుంటారో సార్ ట్రై చేసి ఎలాగుందో కామెంట్ పెట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ.